నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సహాయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది. ఇళ్ళన్నీ నేలమట్టం కావడంతో గ్రామస్తులంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దానితో ఆ గ్రామం ఎలుకలకు స్థిర నివాసంగా మారిపోయింది. పైగా గ్రామంలో మనుషులే లేకపోవడంతో ఎలుకల సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. ఒకసారి ఆ ఊరిని ఆనుకుని ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు విలవిల్లాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు ఆ ఊరిలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరికి వెళ్ళి, మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు మా మిత్రులు మీ కాళ్ళ కింద పడి చనిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి. మేము కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా సహాయపడతామని చెప్పాడు. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుంచి మాలాంటి పెద్ద జంతువులు ఎలాంటి సహాయాన్ని తీసుకోవు సరికదా, ఆశించవు కూడా అని గర్వంగా పలికాయి ఏనుగులు. అన్నమాట ప్రకారం వేరే మార్గం మీదుగా అడవి చేరుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు వలలో ఉన్న వాటిని ఎలా రక్షించాలో అర్థం కాలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్లతో కొరికి వాటిని విడుదల చేశాయి. ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్న ఏనుగులు వాటికి క్షమాపణలు చెప్పి అతిథి మర్యాదలు చేసి మరీ సాగనంపాయి.